శివుని ఆశీస్సుల కోసం అనుసరించాల్సిన మార్గాలు. ఆధ్యాత్మిక అభ్యాసాలు. శివుని ఆశీస్సులు పొందడానికి 7 ఆధ్యాత్మిక మార్గాలు. మీ జీవితాన్ని మార్చే అభ్యాసాలు. నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. శివుని ఆశీస్సులు ఎలా పొందాలి? పరమశివుడు కేవలం ఒక దేవుడు కాదు, ఆయన అంతిమ శక్తి, పరివర్తనకు ప్రతీక. మన జీవితంలో శాంతి, ఆనందం, విజయాలు పొందడానికి ఆయన ఆశీస్సులు చాలా అవసరం. శివుని ఆశీస్సులు ఎందుకు అవసరం అంటే, శివుడు సృష్టి స్థితి లయకారుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ప్రశాంతమైన మనస్సు, ధైర్యం, కష్టాలను తట్టుకునే శక్తి లభిస్తాయి. మరి ఆయన అనుగ్రహం పొందాలంటే మనం ఎలాంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు చేయాలి? ఈరోజు మనం 7 ముఖ్యమైన మార్గాలను తెలుసుకుందాం. 1. మహామృత్యుంజయ మంత్రం పఠనం. మొదటిది మరియు అత్యంత శక్తివంతమైనది మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయ మామృతాత్. ఈ మంత్రం కేవలం ఒక ప్రార్థన కాదు, ఇది ఒక రక్షా కవచం. దీన్ని రోజు పఠించడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయువు, భయం నుండి విముక్తి లభిస్తాయి. ఇది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రం. ప్రతిరోజు ఉదయం జపించడం చాలా మంచిది. 2. శివలింగ పూజ మరియు రుద్రాభిషేకం. రెండవ మార్గం శివలింగ పూజ. శివలింగం శివుని నిరాకార స్వరూపం. శివలింగానికి నీరు, పాలు, బిల్వపత్రాలు, భస్మం, పుష్పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు ప్రసన్నమవుతాడు. ముఖ్యంగా సోమవారాల్లో శివలింగానికి అభిషేకం చేయడం విశేష ఫలితాలనిస్తుంది. వీలైతే రుద్రాభిషేకం చేయించడం వల్ల గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. 3. నిత్యం ఓం నమఃశివాయ జపం. మూడవది ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్ర జపం. ఇది శివునిని స్మరించడానికి అత్యంత సులభమైన శక్తివంతమైన మార్గం. ఈ మంత్రం సకల పాపాలను హరిస్తుందని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ప్రతి శ్వాసతో ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి అంతర్గత శక్తి పెరుగుతుంది. ఇది మనస్సును ఏకాగ్రం చేసి ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది. 4. ధ్యానం మరియు యోగా. నాలుగవది ధ్యానం మరియు యోగా. శివుడు ఆదియోగి. యోగా మరియు ధ్యానం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ధ్యానం మనస్సును ప్రశాంతం చేస్తుంది, అంతర్గత శాంతినిస్తుంది. రోజు ధ్యానం చేయడం ద్వారా శివునితో అనుసంధానం ఏర్పడుతుంది. ఆసనాలు, ప్రాణాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండి ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉంటుంది. 5.
బిల్వపత్రాలను సమర్పించడం. 5వది శివుడికి బిల్వపత్రాలను సమర్పించడం. బిల్వపత్రాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా పరిగణించబడతాయి. బిల్వం శివార్పణం అని చెబుతారు. 3 ఆకుల బిల్వపత్రం శివుని త్రినేత్రాలకు, త్రిశూలానికి ప్రతీక. శివలింగంపై భక్తితో బిల్వపత్రాలను సమర్పించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి, పాపాలు నశిస్తాయి. ఇక 6వది భస్మాధారణ. 6వది భస్మాధారణ. శివుడు తన శరీరంపై భస్మాన్ని ధరిస్తాడు. భస్మం వైరాగ్యానికి, మరణాంతర సత్యాన్ని గుర్తు చేస్తుంది. పరిశుభ్రమైన భస్మాన్ని నుదట, చేతులకు ధరించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇది మనసులోని అహంకారాన్ని తగ్గిస్తుంది, ఆధ్యాత్మిక రక్షణను ఇస్తుంది. 7 చివరిది 7వది నిస్వార్థ సేవ మరియు అహింస. శివుడు కేవలం పర్వతాలపై ఉండేవాడు కాదు, ఆయన ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడం, పరోపకారం చేయడం, ఏ జీవికి హాని తలపెట్టకుండా ఉండడం, ఇవన్నీ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన అభ్యాసాలు. మానవత్వం వల్ల కరుణ కలిగి ఉండటం శివుని ఆశీస్సులను పొందేందుకు అత్యంత గొప్ప మార్గం. చూశారుగా, శివుని ఆశీస్సులు పొందడానికి ఈ 7 ఆధ్యాత్మిక మార్గాలు మీకు ఎంతగానో సహాయపడతాయి. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, ఇవి మీ అంతరాత్మను శుద్ధి చేసి మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే మార్గాలు. ఈ అభ్యాసాలను మీ దైవాందిక జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మీరు శివుని అనుగ్రహాన్ని పొంది శాంతి, శ్రేయస్సుతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. ఓం నమః శివాయ. నాతో చెప్పండి, ఓం నమః శివాయ. ధన్యవాదాలు.